హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. మనం ఎందుకు వీటిని నేర్చుకోవాలి అంటే, స్పోకెన్ ఇంగ్లీష్ అంటేనే డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇందులో ఏముంటాయి అంటే, ఇందులో 5 రూల్స్ ఉంటాయి. ఈ 5 రూల్స్ పైన చక్కటి అవగాహన కలిగి ఉన్నట్లయితే అంత చక్కగా మనం ఇంగ్లీష్లో మాట్లాడగలం. మరి డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, ఆ 5 రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. వాట్ ఎవర్ వీ స్పీక్ టు రిపోర్ట్ ఈజ్ కాల్డ్ అవర్ స్పీచ్. సమాచారాన్ని అందించేందుకు మనం మాట్లాడే ప్రతిదీ స్పీచ్ అవుతుంది. వాట్ ఎవర్ వీ స్పీక్ టు రిపోర్ట్ ఈజ్ కాల్డ్ అవర్ స్పీచ్. సమాచారాన్ని అందించేందుకు మనం మాట్లాడే ప్రతిదీ స్పీచ్ అవుతుంది. ఇట్ ఈజ్ పాసిబుల్ టు రిపీట్ వాట్ అదర్ హ్యావ్ సెడ్ ఇన్ 2 ways. ఇట్ ఈజ్ పాసిబుల్ టు రిపీట్ వాట్ అదర్ హ్యావ్ సెడ్ ఇన్ 2 ways. ఇతరులు చెప్పిన మాటలను 2 విధాలుగా చెప్పవచ్చు. ఇట్ ఈజ్ పాసిబుల్ టు రిపీట్ వాట్ అదర్ హ్యావ్ సెడ్ ఇన్ 2 ways. ఇతరులు చెప్పిన మాటలను 2 విధాలుగా చెప్పవచ్చు. నంబర్ 1 డైరెక్ట్ స్పీచ్, ప్రత్యక్ష వాక్యం. నంబర్ 2 ఇండైరెక్ట్ స్పీచ్, పరోక్ష వాక్యం. డైరెక్ట్ స్పీచ్ అంటే ప్రత్యక్ష వాక్యం, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే పరోక్ష వాక్యం. డైరెక్ట్ స్పీచ్, ప్రత్యక్ష వాక్యం. యాక్చువల్ రీప్రొడక్షన్ ఆఫ్ ద స్పీకర్స్ వర్డ్స్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్ స్పీచ్. ద వర్డ్స్ ఆర్ పుట్ విత్ ఇన్వర్టెడ్ కామాస్. యాక్చువల్ రీప్రొడక్షన్ ఆఫ్ ద స్పీకర్స్ వర్డ్స్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్ స్పీచ్. ద వర్డ్స్ ఆర్ పుట్ విత్ ఇన్వర్టెడ్ కామాస్. ఒకరు చెప్పిన విషయాన్ని యథాతథంగా వారి మాటల్లోనే చెబితే డైరెక్ట్ స్పీచ్ అంటారు. ఇవి ఇన్వర్టెడ్ కామాస్లో ఉంచబడతాయి. ఒకరు చెప్పిన విషయాన్ని యథాతథంగా వారి మాటల్లోనే చెబితే డైరెక్ట్ స్పీచ్ అంటారు. ఇవి ఇన్వర్టెడ్ కామాస్లో ఉంచబడతాయి. యాక్చువల్ రీప్రొడక్షన్ ఆఫ్ ద స్పీకర్స్ వర్డ్స్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్ స్పీచ్. ద వర్డ్స్ ఆర్ పుట్ విత్ ఇన్వర్టెడ్ కామాస్. ఒకరు చెప్పిన విషయాన్ని యథాతథంగా వారి మాటల్లోనే చెబితే డైరెక్ట్ స్పీచ్ అంటారు. ఇవి ఇన్వర్టెడ్ కామాస్లో ఉంచబడతాయి. దెర్ ఆర్ 2 parts ఇన్ డైరెక్ట్ స్పీచ్. నంబర్ 1 రిపోర్టింగ్ పార్ట్. నంబర్ 2 రిపోర్టెడ్ పార్ట్. దెర్ ఆర్ 2 parts ఇన్ డైరెక్ట్ స్పీచ్. నంబర్ 1 రిపోర్టింగ్ పార్ట్, నంబర్ 2 రిపోర్టెడ్ పార్ట్. డైరెక్ట్ స్పీచ్ అనేది 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి రిపోర్టింగ్ పార్ట్, 2 రిపోర్టెడ్ పార్ట్. రిపోర్టింగ్ పార్ట్ అంటే ఎవరు ఎవరితో మాట్లాడారో చెప్పేది. రిపోర్టింగ్ పార్ట్ అంటే ఎవరు ఎవరితో మాట్లాడారో చెప్పేది. రిపోర్టెడ్ పార్ట్ అంటే ఏమి మాట్లాడారో చెబుతుంది. ఇది సాధారణంగా ఇన్వర్టెడ్ కామాస్లో ఉంటుంది. రిపోర్టింగ్ పార్ట్ అంటే ఎవరు ఎవరితో మాట్లాడారో చెప్పేది. రిపోర్టెడ్ పార్ట్ అంటే ఏమి మాట్లాడారో చెప్తుంది. ఇది సాధారణంగా ఇన్వర్టెడ్ కామాస్లో ఉంటుంది. ఎగ్జాంపుల్, నాయుడు సెడ్ టు నిహాలి ఐఎమ్ ఆన్ ద వే. ఈ వాక్యాన్ని బాగా గమనించినట్లయితే నాయుడు సెడ్ టు నిహాలి అనేది రిపోర్టింగ్ పార్ట్ అవుతుంది. ఐఎమ్ ఆన్ ద వే అనేది రిపోర్టెడ్ పార్ట్ అవుతుంది. సెడ్ టు అనేది రిపోర్టింగ్ వర్బ్. నాయుడు సెడ్ టు నిహాలి ఐఎమ్ ఆన్ ద వే. ఈ వాక్యాన్ని గమనించినట్లయితే నాయుడు సెడ్ టు నిహాలి అనేది రిపోర్టింగ్ పార్ట్ అవుతుంది. ఐఆమ్ ఆన్ ద వే అనేది రిపోర్టెడ్ పార్ట్ అవుతుంది. సెడ్ టు అనేది రిపోర్టింగ్ వర్బ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే దే సెడ్ us we can help you. ఈ వాక్యాన్ని గమనించినట్లయితే దే సెడ్ us అనేది రిపోర్టింగ్ పార్ట్ అవుతుంది. we can help you అనేది రిపోర్టెడ్ పార్ట్ అవుతుంది. దే సెడ్ us we can help you.
ఈ వాక్యాన్ని గమనించినట్లయితే రిపోర్టింగ్ పార్ట్ ఏంటి అంటే దే సెడ్ అజ్ అనేది రిపోర్టింగ్ పార్ట్. రిపోర్టెడ్ పార్ట్ ఏంటంటే వీ క్యాన్ హెల్ప్ యూ అనేది రిపోర్టెడ్ పార్ట్. ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. రిపోర్టెడ్ పార్ట్లోని వాక్యము ఏ టెన్స్లోనైనాను ఏ రూపంలోనైనాను ఉండొచ్చు. రిపోర్టెడ్ పార్ట్లో ఉన్నటువంటి వాక్యము ఏ టెన్స్లోనైనా లేదా ఏ రూపంలోనైనా కూడా ఉండొచ్చు. టెన్స్ అంటే ప్రజెంట్ టెన్స్లో ఉండొచ్చు, పాస్ట్ టెన్స్లో ఉండొచ్చు, ఫ్యూచర్ టెన్స్లో ఉండొచ్చు. ఏ టెన్స్లోనైనా ఉండొచ్చు లేదా ఏ రూపంలోనైనా ఉండొచ్చు. ఎసర్టివ్ సెంటెన్స్ కావచ్చు, ఇంటరాగేటివ్ సెంటెన్స్ కావచ్చు, ఇంపరేటివ్ సెంటెన్స్లో ఉండొచ్చు, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో ఉండొచ్చు. ఇండైరెక్ట్ స్పీచ్ పరోక్ష వాక్యం. ఇట్ గివ్స్ ద సబ్స్టాన్స్ ఆఫ్ ద స్పీకర్స్ యాక్చువల్ వర్డ్స్. ఇట్ గివ్స్ ద సబ్స్టాన్స్ ఆఫ్ ద స్పీకర్స్ యాక్చువల్ వర్డ్స్. స్పీకర్ చెప్పిన మాటలను యథాతథంగా కాకుండా మన మాటలలోకి మార్చి చెప్పడం. స్పీకర్ చెప్పిన మాటలను యథావిధంగా కాకుండా మన మాటల్లోకి మార్చి చెప్పడాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే నాయుడు టోల్ నిహాలి దట్ హీ వాజ్ ఆన్ ద వే. నాయుడు టోల్ నిహాలి దట్ హీ వాజ్ ఆన్ ద వే. ఇండైరెక్ట్ స్పీచ్ అంటే పరోక్ష వాక్యం. ఇట్ గివ్స్ ద సబ్స్టెన్స్ ఆఫ్ ద స్పీకర్స్ యాక్చువల్ వర్డ్స్. స్పీకర్ చెప్పిన మాటలను యథాతథంగా కాకుండా మన మాటల్లోకి మార్చి చెప్పడాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటాము. ఎగ్జాంపుల్ నాయుడు టోల్ నిహాలి దట్ హీ వాజ్ ఆన్ ద వే. చేంజెస్ ఇన్ రిపోర్టెడ్ స్పీచ్. నంబర్ 1 చేంజ్ ఆఫ్ రిపోర్టింగ్ వర్బ్. నంబర్ 2 omission of punctuation marks. Number 3 change of personal pronouns. Number 4 change of tense in the reported part. Number 5 pointer words, words referring to nearness in terms of time and place. Changes in reported speech. Number 1 change of reporting verb అంటే రిపోర్టింగ్ వర్బును మార్చవలెను. చేంజ్ ఆఫ్ రిపోర్టింగ్ వర్బ్ అంటే రిపోర్టింగ్ వర్బును మార్చవలెను. నంబర్ 2 ఓమేషన్ ఆఫ్ పంక్చుయేషన్ మార్క్స్ అంటే విరామ చిహ్నాలను తొలగించవలెను. ఓమేషన్ ఆఫ్ పంక్చుయేషన్ మార్క్స్ అంటే విరామ చిహ్నాలను తొలగించవలెను. నంబర్ 3 చేంజ్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్స్ అంటే వ్యక్తిగత సర్వనామాలను స్పీకర్ మరియు లిజనర్కు అనుగుణంగా మార్చవలెను. చేంజ్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్స్ అంటే వ్యక్తిగత సర్వనామాలను స్పీకర్ మరియు లిజనర్కు అనుగుణంగా మార్చవలెను. నంబర్ 4 చేంజ్ ఆఫ్ టెన్స్ ఇన్ ద రిపోర్టెడ్ పార్ట్ అంటే ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న వాక్యం యొక్క టెన్స్ను మార్చవలెను. చేంజ్ ఆఫ్ టెన్స్ ఇన్ ద రిపోర్టెడ్ పార్ట్ ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న వాక్యం యొక్క టెన్స్ను మార్చవలెను. నంబర్ 5 పాయింటర్ వర్డ్స్, వర్డ్స్ రిఫరింగ్ టు నియర్నెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ అండ్ ప్లేస్ అంటే సమయాన్ని మరియు ప్రాంతాన్ని సూచించే పదాలను మార్చవలెను. పాయింటర్ వర్డ్స్, వర్డ్స్ రిఫరింగ్ టు నియర్నెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ అండ్ ప్లేస్ సమయాన్ని మరియు ప్రాంతాన్ని సూచించే పదాలను మార్చవలెను. చేంజెస్ ఇన్ రిపోర్టెడ్ స్పీచ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు రూల్ నెంబర్ 1 గురించి తెలుసుకుందాం. రూల్ నెంబర్ 1లో టెన్సెస్ డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఏ విధంగా చేంజ్ అవుతాయో చూద్దాం. ద ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ చేంజెస్ ఇన్ టెన్స్ ఫ్రమ్ డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్. రూల్ నెంబర్ 1 చేంజ్ ఆఫ్ ద టెన్స్ అండ్ ద వర్బ్ ఇన్ ద రిపోర్టెడ్ పార్ట్. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఇండైరెక్ట్ స్పీచ్లోకి వెళ్ళేసరికి సింపుల్ పాస్ట్గా అవుతుంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్ సింపుల్ పాస్ట్ అవుతుంది. ప్రజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మారుతుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ సింపుల్ పాస్ట్ అవుతుంది. ప్రజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్
పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారుతుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారితే సింపుల్ పాస్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్, ద గర్ల్ సెడ్ ఐ లైక్ స్వీట్స్. ఆ బాలిక చెప్పెను నాకు స్వీట్స్ ఇష్టం. ఈ వాక్యం ఇండైరెక్ట్ స్పీచ్లో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ద గర్ల్ సెడ్ దట్ షీ లైక్డ్ స్వీట్స్. ద గర్ల్ సెడ్ దట్ షీ లైక్డ్ స్వీట్స్. ద గర్ల్ సెడ్ ఐ లైక్ స్వీట్స్. ఆ బాలిక చెప్పెను నాకు స్వీట్స్ ఇష్టం. ఇది డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్లో ద గర్ల్ సెడ్ దట్ షీ లైక్డ్ స్వీట్స్. ఆ బాలిక తనకు స్వీట్స్ ఇష్టమని చెప్పాను. ఆ బాలిక తనకు స్వీట్స్ ఇష్టమని చెప్పాను. ఈ వాక్యాన్ని గమనించినట్లయితే ద గర్ల్ సెడ్ అనేది అలాగే ఉంది. ఇక్కడ దట్ అనే కంజంక్షన్ని మనం యాడ్ చేసినాం. తర్వాత ఐ లైక్ స్వీట్స్ అనేది లైక్ అనేటువంటి వర్బుని ప్రజెంట్ టెన్స్ నుంచి పాస్ట్ టెన్స్కు చేంజ్ చేసినాం. లైక్ ఏమైంది? లైక్ కూడా అయింది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ద గర్ల్ సెడ్ దట్ షీ లైక్డ్ స్వీట్స్. ఈ విధంగా చేంజ్ అవుతుంది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారిస్తే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారుతుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే షీ సెడ్ ఐఎమ్ కుకింగ్ ఫుడ్. ఆమె చెప్పింది నేను వంట చేస్తున్నాను. షీ సెడ్ ఐఎమ్ కుకింగ్ ఫుడ్. ఆమె చెప్పింది నేను వంట చేస్తున్నాను. ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారిస్తే పాస్ట్ కంటిన్యూస్గా మారుతుంది. షీ సెడ్ దట్ షీ వాజ్ కుకింగ్ ఫుడ్. షీ సెడ్ దట్ షీ వాజ్ కుకింగ్ ఫుడ్. ఆమె వంట చేస్తున్నానని చెప్పింది. ఆమె వంట చేస్తున్నానని చెప్పింది. ఈ విధంగా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారిస్తే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారుతుంది. ఈ వాక్యాన్ని గమనించినట్లయితే డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారిస్తే చేంజెస్ ఏం జరిగాయి అంటే షీ సెడ్ ఐఎమ్ కుకింగ్ ఫుడ్ అని డైరెక్ట్ స్పీచ్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారిస్తే షీ సెడ్ దట్ షీ వాజ్ కుకింగ్ ఫుడ్. ఇక్కడ దట్ అనే కంజంక్షన్ను యాడ్ చేసినాము. అలాగే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి యామ్ అనేది ఏమవుతుంది? వాజ్ అవుతుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ను డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే పాస్ట్ పర్ఫెక్ట్గా మారుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏమవుతుంది? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్గా మారుతుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ సెడ్ ఐ హ్యావ్ రీడ్ దిస్ నావెల్. హీ సెడ్ ఐ హ్యావ్ రీడ్ దిస్ నావెల్. నేను ఈ నవలను చదివాను అతను చెప్పాను. నేను ఈ నవలను చదివాను అతను చెప్పాను. ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే హీ సెడ్ దట్ హీ హ్యాడ్ రీడ్ దట్ నావెల్. నేను ఆ నవలలు చదివానని అతడు చెప్పాను. నేను ఆ నవలలు చదివానని అతడు చెప్పాను. ఈ వాక్యాన్ని గమనించినట్లయితే ఈ వాక్యంలో చేంజెస్ ఏం జరిగాయి అంటే హీ సెడ్ ఐ హ్యావ్ రీడ్ దిస్ నావెల్ అనే ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే హీ సెడ్ దట్ హీ హ్యాడ్ రీడ్ దట్ నావెల్. ఈ వాక్యంలో దట్ అనే కంజంక్షన్ను యాడ్ చేయడం జరిగింది. ప్రజెంట్ పర్ఫెక్ట్ నుండి పాస్ట్ పర్ఫెక్ట్కు మారుస్తున్నాం కాబట్టి హ్యావ్ ఏమవుతుంది అంటే హ్యాడ్గా మారుతుంది. హ్యావ్ ఏమైంది? హ్యాడ్గా మారింది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఏమవుతుంది? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మారుతుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ సెడ్ ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఏజెస్. హీ సెడ్ ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఏజెస్. అతను చెప్పెను నేను తరాలుగా ఎదురు చూస్తూ ఉండి ఉంటాను. అతను చెప్పెను నేను తరాలుగా ఎదురు చూస్తూ ఉండి ఉంటాను. ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే హీ సెడ్ హీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఏజెస్. హీ సెడ్ హీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఏజెస్. అతను నేను తరాలుగా ఎదురు చూస్తూ ఉండి ఉంటానని చెప్పాను.
హీ సెడ్ హీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఏజెస్. అతను నేను తరాలుగా ఎదురు చూస్తూ ఉండి ఉంటానని చెప్పాను. ఈ వాక్యాన్ని గమనించినట్లయితే హీ సెడ్ ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఏజెస్ అని డైరెక్ట్ స్పీచ్లో ఉండేటటువంటి ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారిస్తే చేంజెస్ ఏం జరిగాయి అంటే హీ సెడ్ హీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఏజెస్. హీ సెడ్ హీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఏజెస్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారుస్తున్నాం కాబట్టి హ్యావ్ బీన్ అనేది హ్యాడ్ బీన్గా మారింది. హ్యావ్ బీన్ అనేది ఏమైంది? హ్యాడ్ బీన్గా మారింది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. సింపుల్ పాస్ట్ డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే పాస్ట్ పర్ఫెక్ట్గా మారుతుంది. సింపుల్ పాస్ట్ ఏమవుతుంది? పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మారుతుంది. పాస్ట్ కంటిన్యూస్ ఏమవుతుంది? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మారుతుంది. విల్ వుడ్ అవుతుంది, షెల్ షుడ్ అవుతుంది, మే మైట్ అవుతుంది, క్యాన్ కుడ్ అవుతుంది. విల్ వుడ్ అవుతుంది, షెల్ షుడ్గా మారుతుంది, మే మైట్గా మారుతుంది, క్యాన్ కుడ్గా మారుతుంది. సింపుల్ పాస్ట్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్గా ఏ విధంగా మారుతుందో ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే రాము సెడ్ ద ఆర్స్ డైడ్ ఇన్ ద నైట్. రాము సెడ్ ద ఆర్స్ డైడ్ ఇన్ ద నైట్. రాము చెప్పాడు రాత్రి గుర్రం చనిపోయింది. రాము చెప్పాడు రాత్రి గుర్రం చనిపోయింది. ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే రాము సెడ్ దట్ ద ఆర్స్ హ్యాడ్ డైడ్ ఇన్ ద నైట్. రాము సెడ్ దట్ ద ఆర్స్ హ్యాడ్ డైడ్ ఇన్ ద నైట్. రాత్రి గుర్రం చనిపోయిందని రాము చెప్పాడు. రాత్రి గుర్రం చనిపోయిందని రాము చెప్పాడు. ఈ వాక్యాన్ని గమనించినట్లయితే సింపుల్ పాస్ట్ నుంచి పాస్ట్ పర్ఫెక్ట్కు మార్చేసరికి చేంజెస్ ఏం జరిగాయి అంటే రాము సెడ్ ద ఆర్స్ డైడ్ ఇన్ ద నైట్ అనే డైరెక్ట్ స్పీచ్ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేసరికి రాము సెడ్ దట్ ద ఆర్స్ హ్యాడ్ డైడ్ ఇన్ ద నైట్. డైడ్ కాస్త హ్యాడ్ డైడ్గా మారింది. డైడ్ ఏమైంది? హ్యాడ్ డైడ్గా మారింది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పాస్ట్ కంటిన్యూస్ టెన్సు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఏ విధంగా మారుతుందో ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ సెడ్ అపర్ణ వాజ్ డాన్సింగ్. హీ సెడ్ అపర్ణ వాజ్ డాన్సింగ్. అతడు చెప్పెను అపర్ణ నాట్యమాడుతూ ఉండెను. అతడు చెప్పెను అపర్ణ నాట్యమాడుతూ ఉండెను. ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే హీ సెడ్ దట్ అపర్ణ హ్యాడ్ బీన్ డాన్సింగ్. హీ సెడ్ దట్ అపర్ణ హ్యాడ్ బీన్ డాన్సింగ్. అపర్ణ నాట్యమాడుతూ ఉండెనని అతడు చెప్పాను. అపర్ణ నాట్యమాడుతూ ఉండెనని అతడు చెప్పాను. ఈ వాక్యాన్ని గమనించినట్లయితే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చితే చేంజెస్ ఏం జరిగాయి అంటే హీ సెడ్ అపర్ణ వాజ్ డాన్సింగ్ అనే ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారిస్తే హీ సెడ్ దట్ అపర్ణ హ్యాడ్ బీన్ డాన్సింగ్. వాజ్ కాస్త హ్యాడ్ బీన్గా మారింది. వాజ్ ఏమైంది? హ్యాడ్ బీన్గా మారింది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. విల్, షెల్, మే, క్యాన్ డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారిస్తే ఏ విధంగా మారుతాయి అంటే విల్ వుడ్ అవుతుంది, షెల్ షుడ్ అవుతుంది, మే మైట్ అవుతుంది, క్యాన్ వచ్చేసి కుడ్గా మారుతుంది. వీటి యొక్క ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే హీ సెడ్ ఈ షెల్ బీ ఇన్ హైదరాబాద్ ఆన్ మండే. అతడు చెప్పెను నేను సోమవారం హైదరాబాదులో ఉంటాను. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే హీ సెడ్ హీ షుడ్ బీ ఇన్ హైదరాబాద్ ఆన్ మండే. నేను సోమవారం హైదరాబాద్లో ఉంటానని అతడు చెప్పాను. హీ సెడ్ రానా విల్ కమ్ ఇన్ ద ఈవినింగ్. అతడు చెప్పెను రానా సాయంత్రం వస్తాడు.
డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే ఈ సెడ్ దట్ రానా వుడ్ కమ్ ఇన్ ద ఈవినింగ్. రానా సాయంత్రం వస్తాడని అతడు చెప్పెను. ద టీచర్ సెడ్ ఉదయ్ మే పాస్. టీచర్ చెప్పెను ఉదయ్ పాస్ కావచ్చు. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే ద టీచర్ సెడ్ దట్ ఉదయ్ మైట్ పాస్. ఉదయ్ పాస్ కావచ్చని టీచర్ చెప్పెను. హీ సెడ్ ఐ కెన్ జంప్ ఓవర్ ద వాల్. అతడు చెప్పెను నేను గోడపై నుండి దూకగలను. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే హీ సెడ్ దట్ హీ కుడ్ జంప్ ఓవర్ ద వాల్. నేను గోడపై నుండి దూకగలనని అతడు చెప్పెను. ఈ ఎగ్జాంపుల్స్ కన్నా గమనించినట్లయితే డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు ఏ విధంగా చేంజెస్ అవుతాయంటే విల్ వుడ్ గాను, షెల్ షుడ్ గాను, మే మైట్ గాను, క్యాన్ కుడ్ గాను మారడాన్ని మనం బాగా గమనించవచ్చు. ఇంతవరకు డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి టెన్సెస్ ఏ విధంగా చేంజ్ అవుతాయి అనేది తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మరలా వీటన్నింటినీ ఓసారి గుర్తు చేసుకుందాం. డైరెక్ట్ స్పీచ్లో V1 V1S ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో V2 అవుతుంది. డైరెక్ట్ స్పీచ్లో V1 V1S ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో V2 అవుతుంది. డైరెక్ట్ స్పీచ్లో V2 ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ ప్లస్ V3 అవుతుంది. డైరెక్ట్ స్పీచ్లో V2 ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో యాడ్ ప్లస్ V3 అవుతుంది. డైరెక్ట్ స్పీచ్లో యామ్ ఈజ్ ఆర్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో వాజ్ వర్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో యామ్ ఈజ్ ఆర్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో వాజ్ వర్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో వాజ్ వర్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ బీన్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో వాజ్ వర్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ బీన్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో డూ డజ్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో డిడ్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో డూ డజ్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో డిడ్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో డిడ్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ డన్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో డిడ్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ డన్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో హ్యాజ్ హ్యావ్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో హ్యాజ్ హ్యావ్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ హ్యాడ్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ హ్యాడ్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ ప్లస్ V3 ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో యాడ్ ప్లస్ V3 వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో యాడ్ ప్లస్ V3 ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా యాడ్ ప్లస్ V3నే వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ బీన్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ బీన్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ బీన్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా హ్యాడ్ బీనే వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ హ్యాడ్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ హ్యాడ్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ హ్యాడ్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా హ్యాడ్ హ్యాడే వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ డన్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా హ్యాడ్ డన్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ డన్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా హ్యాడ్ డనే వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో షెల్, విల్, క్యాన్, మే ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో షుడ్, వుడ్, కుడ్, మైట్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో షెల్ కానీ, విల్ కానీ, క్యాన్ కానీ, మే కానీ వీటిలో ఏది ఉంటే దానికి పాస్ట్ రూపం అనేది ఇండైరెక్ట్ స్పీచ్లో వస్తుంది. ఒకవేళ షెల్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో షుడ్ వస్తుంది. విల్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో వుడ్ వస్తుంది. క్యాన్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో కుడ్ వస్తుంది. మే ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో మైట్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో షెల్ హ్యావ్, విల్ హ్యావ్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో షుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్ వస్తుంది. షెల్ హ్యావ్ వచ్చినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో షుడ్ హ్యావ్ వస్తుంది. విల్ హ్యావ్ వచ్చినట్లయితే
ఇండైరెక్ట్ స్పీచ్లో వుడ్ హ్యావ్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో క్యాన్ హ్యావ్ వచ్చినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో కుడ్ హ్యావ్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో మే హ్యావ్ వచ్చినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో మైట్ హ్యావ్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో కెన్ హ్యావ్ వచ్చినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో కుడ్ హ్యావ్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో మే హ్యావ్ వచ్చినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో మైట్ హ్యావ్ వస్తుంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్. ఎప్పుడే కానీ ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు, బాగా గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ స్పీచ్లో విశ్వసత్యాలు, సామెతలు, విజ్ఞాన సత్యాలు, సూక్తులు వచ్చి ఉంటే వాటిని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పేటప్పుడు కూడా అలాగే చెప్పాలి. ఎలాంటి మార్పులు అందులో చేయరాదు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ చూసినట్లయితే హీ సెడ్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఈ డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పేటప్పుడు ఏ విధంగా చెప్తామంటే చూడండి. హీ సెడ్ దట్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. హీ సెడ్ దట్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఈ విధంగా ఎలాంటి మార్పులు చేయకుండా చెప్పాలి. గుర్తుపెట్టుకోండి బాగా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే వివేకానంద సెడ్ స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో ఏ విధంగా చెప్పాలి అంటే వివేకానంద సెడ్ దట్ స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. ఈ విధంగా ఎలాంటి మార్పులు లేకుండా చెప్పాలి. ఇక్కడ చేసిన మార్పులు ఏంటి? మనం ఓన్లీ కంజక్షన్ మాత్రమే యాడ్ చేసి చెప్పాలి. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి మిగతా రూల్స్ గురించి డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ పార్ట్ 2లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. మా అప్కమింగ్ వీడియోస్ చూడాలి అనుకుంటే నిహాల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.